ఎప్పుడో ఒకప్పుడు టాలీవుడ్‌లో ఒక అవార్డు వచ్చిందంటే, అది ఒక హీరోకి, హీరోయిన్‌కి, డైరెక్టర్‌కి జీవితంలోనే గొప్ప గౌరవంగా భావించేవారు. ఆ అవార్డు పేరు నంది అవార్డులు. కానీ ఇప్పుడు అదే అవార్డుల గురించి ఒక హీరోయిన్ ఇలా అంటుంది. అవార్డులు వచ్చి ఏమవుతుంది? దుమ్ము తుడుచుకొని ఇంట్లో పెట్టుకోవడానికే కదా! ఇంత పెద్ద మాట ఎందుకు చెప్పింది? ఎవరిని ఉద్దేశించి చెప్పింది? మరియు చిరంజీవి గారు చేసిన కామెంట్స్ ఎందుకు వివాదమయ్యాయి? అసలు నంది అవార్డుల వెనుక నిజమేమిటి? రాశి గారు ఎందుకు శ్రీకాంత్ గారి గురించి ఇంత ఎమోషనల్ అయ్యింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివర్లో మీరు వినే విషయం మీ ఆలోచనను మార్చేస్తుంది. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవార్డు అంటే నంది అవార్డులు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డులు సినిమా క్వాలిటీకి ఒక స్టాండర్డ్‌గా ఉండేవి. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, టెక్నికల్ అవార్డ్స్‌లు ఇవి ఎవరికైనా వస్తే అది కేవలం ట్రోఫీ కాదు, వారి కెరియర్‌కి ఒక మైలురాయి. అప్పట్లో నంది అవార్డులు గెలవడం అంటే ఒక నటుడిగా మీరు నిజంగా నిలబడినట్టే. కానీ కాలం మారింది. సినిమా ఇండస్ట్రీలో పాలిటిక్స్ పెరిగింది, ప్రభావం మొదలైంది. ఆ హీరోకే ఇవ్వాలి, ఆ ఫ్యామిలీకే ఇవ్వాలి, ఆ బ్యానర్‌కే అవార్డు రావాలి. ఇలా అవార్డులు ప్రతిభ కంటే పరిచయాల మీద ఆధారపడుతున్నాయనే విమర్శలు వచ్చాయి. చాలామంది ఇలా అనేవారు. ఈ అవార్డు నిజంగా మెరిట్ మీద వచ్చిందా? లేక సెట్ చేసుకుంటే వచ్చిందా అని. ఇలా ఒక్కసారిగా నంది అవార్డులపై నమ్మకం క్రమంగా తగ్గిపోయింది. కొన్ని సంవత్సరాల పాటు నంది అవార్డులు ఇవ్వడం పూర్తిగా ఆగిపోయాయి. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రారంభించింది. ఈ వేడుకలో చాలా మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అదే వేదికపై మెగాస్టార్ చిరంజీవి గారు మరియు ఆర్ నారాయణమూర్తి గారు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నంది అవార్డును మళ్లీ ప్రారంభించాలి అని. ఇది ఒక సింపుల్ రిక్వెస్ట్ లా కనిపించినా కూడా ఇది పెద్ద వివాదానికి దారితీసింది. చిరంజీవి గారి మాటలపై కొంతమంది రాజకీయ నాయకులు మరియు అభిమానులు కూడా కొంచెం తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? ఇది రాజకీయంగా మాట్లాడిన మాటలా ఉంది అంటూ కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇలా ఒక అవార్డు గురించి జరిగిన చర్చ సినిమా నుండి రాజకీయాల వరకు వెళ్ళింది. ఇప్పుడు ఈ మొత్తం వివాదం మధ్యలో ఒకే ఒక పేరు ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఆ పేరే హీరోయిన్ రాశి గారు. 90స్‌లో టాలీవుడ్‌ను తన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ హీరోయిన్ 300 సినిమాలకు పైగా నటించింది. హీరోయిన్‌గా 140 సినిమాలకు పైగా చేసింది. అందులో ముఖ్యంగా హీరో శ్రీకాంత్‌తో కలిసి చేసిన సినిమాలు చాలా హిట్ అయ్యాయి. ఆ సినిమాలలో ఒకటి ప్రేయసి రావే. ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్. ప్రేక్షకులు వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్‌ను చూసి ఖచ్చితంగా నంది అవార్డు వస్తుంది అని అనుకున్నారు. రాశి గారు కూడా అదే నమ్మారు. శ్రీకాంత్ గారు కూడా అదే అనుకున్నారు. కానీ అవార్డు మాత్రం రాలేదు. రాశి గారు చెప్పినట్లుగా ఒకసారి షూటింగ్ సమయంలో కలిసినప్పుడు రాశి గారు శ్రీకాంత్ గారితో నీకు నంది అవార్డు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పిందంట. శ్రీకాంత్ గారు కూడా రాశితోని మనిద్దరికీ వస్తుంది అని మాట్లాడుకున్నారంట. ఎందుకంటే వాళ్లకు తమ పర్ఫార్మెన్స్ మీద అంత నమ్మకం ఉంది. కానీ అవార్డు రాలేదు. మనకెందుకు అవార్డు రాలేదని ఆ టైంలో ఇద్దరు బాధపడ్డారంట. ఇక్కడే రాశి గారు చేసిన కామెంట్ వైరల్ అయ్యింది. అవార్డు వచ్చి ఏమవుతుంది? దుమ్ము తుడుచుకొని ఇంట్లో పెట్టుకోవడానికే కదా! ఇది కేవలం ఒక డైలాగ్‌లా కాదు. ఇది ఒక అనుభవం నుంచి వచ్చిన మాట. ఆమె ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పింది. నాకు రాలేదనే బాధ లేదు, కానీ శ్రీకాంత్ గారికి రాలేదనే బాధ ఉంది అని. ఇది వినగానే ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. రాశి గారి మాటల్లో ఒక అర్థం ఉంది. ఫెయిల్యూర్ ఉంటేనే సక్సెస్ విలువ తెలుస్తుంది. అన్ని సినిమాలు కూడా హిట్ అవ్వవు. అన్ని కూడా అవార్డుల వరకు రాకపోవచ్చు. ఆమె చెప్పిన ఒకే ఒక ఉదాహరణ, ఆకలి వేస్తే దొరికినది తినాలి, బిర్యానీనే కావాలి అని పట్టుబట్టలేం కదా! అంటే జీవితంలో వచ్చిన దానిని అంగీకరించాలి అని. రాశి గారు ఇంకొక కీలకమైన విషయం చెప్పింది. టాలీవుడ్‌లో అందరూ బాబులే. హీరో అంటే రూపం కాదు, క్యారెక్టర్. మరియు హీరోయిన్‌కి మాత్రం వయసు పరిమితులు పెట్టడం ఇదే ఇండస్ట్రీలో ఉంది. ఈ మాటలు ఇండస్ట్రీలో ఉన్న రియాలిటీని బహిర్గతం చేశాయి. ఇప్పుడు ప్రధాన ప్రశ్న, నంది అవార్డులు నిజంగా విలువను కోల్పోయాయా? లేక మనం అవార్డుల్ని ఎక్కువగా తీసుకుంటున్నామా? నిజమేమిటంటే అవార్డులు ఒక గుర్తింపు మాత్రమే. కానీ ప్రేక్షకుల ప్రేమ అదే నిజమైన అవార్డు. ఒక సినిమా హిట్ అవుతుందా? ఒక నటుడు గొప్పవాడవుతాడా? ఇది నిర్ణయించేది ఎవరు? అవార్డుల కమిటీ కాదు, కేవలం ప్రేక్షకులు మాత్రమే. ప్రేయసి రావే సినిమా అవార్డు రాకపోయినా ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది. అదే అసలు గెలుపు. కాబట్టి ఒక అవార్డు రావడం, రాకపోవడం మన విలువలను నిర్ణయించదు. మన పని, మన ప్రతిభ మరియు ప్రేక్షకుల ప్రేమ, ఇవే అసలైన అవార్డులు. రాశి గారు చెప్పిన ఒక్క లైన్‌తో ఈ వీడియోని ముగిద్దాం. ఫెయిల్యూర్ లేకపోతే సక్సెస్ యొక్క ఆనందం తెలియదు. ఇప్పుడు మీరు చెప్పండి,
అవార్డులు నిజంగా అవసరమా? లేక ప్రేక్షకుల ప్రేమ చాలని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ అవార్డుల మీద మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి నిజమైన కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ అయితే ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.